సేవా కార్యక్రమాలు చేశారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేకపోయారు? ఏమంటారు? సార్ రాజుగారు, మీకు అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి, మధుసూదన్ రెడ్డి గారికి మరియు సత్యాజయ్ గారికి నమస్కారం అండి. ముఖ్యంగా ప్రైమ్ లైన్ వ్యక్తులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్, మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సర్జరీ జరగడం, ఆయన మళ్ళీ ప్రజా జీవితంలోకి క్షేమంగా రావాలని ప్రముఖులతో పాటు మధుసూదన్ రెడ్డి గారిని కూడా చూసాము. అందరూ కోరుకోవడం జరుగుతుంది సార్. ప్రజలందరూ ఆశీర్వాదంతోనే తొందరలోనే ఆయన ప్రజా జీవితంలోకి వస్తారని మేము కూడా కోరుకుంటున్నాము. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వ్యత్యాసం అనుభవంలోనే కావచ్చు, ప్రతి అంశంలోని కూడా వ్యత్యాసం ఉంటది సార్. అంటే ప్రతి పార్టీలోని కూడా అభిమానం ఉన్నటువంటి కార్యకర్తలు చాలా మంది ఉంటారు. అంటే అందరూ సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉంటారు, మంచి పనులు చేసే వాళ్ళు ఉంటారు, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేసి పార్టీ పటిష్టతను పెంచేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. అలాగే కొంతమంది దురాభిమానం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు చేసేటువంటి అతి పనుల వల్ల ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఆ రోజు ఆ అధినేత పుట్టినరోజు అయినా సరే కానీ వాళ్ళు తలదించుకోవలసినటువంటి పనులు కూడా కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఆయా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా ఉంటది సార్. అంటే సేవా కార్యక్రమాలు అనేసరికి నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు పురస్కరించుకొని 76 లక్షల రూపాయలు భువనేశ్వరి గారు ఇవ్వడం, డొనేట్ చేయడం కానీ అన్నా క్యాంటీన్లకి సంబంధించి ఇవ్వడం సార్. అంటే అనేక మంది సేవా కార్యక్రమాలు, రక్తదానాల దగ్గర నుంచి ఆహారం పంపిణీ వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు, సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా అంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితిని మనం చూసాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని కూడా చాలా మంది కేక్ కటింగ్ల దగ్గర నుంచి వాళ్ళు కూడా రక్తదానాలు చేశారు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కొంతమంది పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ ఇటువంటివి కూడా చేశారు సార్. మంచి కార్యక్రమాలు కూడా చేశారు. కానీ ఈ ఫ్లెక్స్లు పెట్టేటువంటి విధానంలో రప్పరప్ప నరుకుతాము, లేకపోతే ఉంటే ఉంటాం, పోతే పోతాము, లేకపోతే పొట్టేళ్ళను జాతరలో పొట్టేళ్ళను బలిచ్చినట్టు బలిస్తాము అని చెప్పడం, ఇలాంటి ఒక విష సంస్కృతిని ప్రజల్లో నాటడమే కాదు, ఆ విష సంస్కృతిని కూడా ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. అంటే సినిమా డైలాగ్లే కదా, అంటే సినిమా డైలాగులు థియేటర్ వరకునో లేకపోతే ఫన్నీగా వాడితేనే బాగుంటాయి తప్ప ఆ డైలాగులు ప్రజా జీవితంలో వాడితే మాత్రం ప్రజలకు మంచి చేసేటువంటి డైలాగులు కానీ, ప్రజల్ని ప్రోత్సహించేటువంటి డైలాగులు కానీ, ఒక యువతను మేల్కొల్పే విధంగా ఉండేటువంటి డైలాగులు కానీ ప్రజా జీవితంలో వాడితే చాలా బాగుంటాయి సార్, ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. కానీ ఇలాంటి తో కూడుకున్నటువంటి డైలాగులు ప్రజా జీవితంలో వాడితే మాత్రం అస్సలు ప్రజలు కూడా హర్షించరు. దాన్ని కంట్రోల్ చేయవలసినటువంటి